దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? అయితే అందరూ కలిసి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. మన పట్ల మనకి ప్రణాళికలు ఉన్నట్లుగానే, మన పట్ల కొన్ని ఆలోచనలు ఉన్నట్లుగానే, మనకన్నా ఎక్కువ ఆలోచనలు, మనకన్నా ఎక్కువ ప్రణాళికలు, మనకన్నా ఎక్కువ ఉద్దేశాలు మనల్ని కని రక్షించి కాపాడి నడిపిస్తున్నటువంటి మన తండ్రి అయినటువంటి యేసయ్యకు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రభువుని నమ్మినట్లయితే నమ్మినటువంటి వ్యక్తిని ప్రభువు మధ్యలోనే విడిచిపెట్టేవాడు కాదు. ఒక వ్యక్తి ప్రభు మీద ఆధారపడినటువంటి వ్యక్తిని ఇక్కడ నీతో నాకు సంబంధం లేదని త్రోసివేసేటువంటి వాడు కాదు. ఆయన నమ్మింది మొదలుకొని ఆయన చేతికి అప్పగిస్తే అప్పటి నుండి మన జీవితం ముగించే వరకు కూడా, ఈ లోకయాత్రను మనం విడిచిన తర్వాత కూడా మన ఆత్మని ఆయనతో ఉంచి యుగయుగాలు నిత్యానందంలో మన జీవితాన్ని ఆనందింపచేసేటువంటి వాడు ఆయన. ఆమేన్. అటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకించి మనతో మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటి? మనం చెప్పుకునేటువంటి అంశాన్ని ప్రక్కన పెట్టి ఈ రోజున ప్రత్యేకంగా మరొక అంశంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకువెళ్ళడానికి కారణం ఏంటంటే, మనిషి అనేక సమస్యల్లో, బంధకాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, బలహీనతల్లో నలిగిపోతూ ఉన్నప్పుడు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదా? దేవుడు నన్ను విడిచిపెట్టాడా? దేవుడు నన్ను చూడట్లేదా? నేను చేస్తున్న ప్రార్థన ఏమైపోతుంది? నేను చేస్తున్నటువంటి విజ్ఞాపన ఏమైపోతుంది? నా భక్తి ఏమైపోతుంది? నా విధేయత ఏమైపోతుంది? నా సమర్పణ ఏమైపోతుంది? నా ప్రార్థనకి దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు? దేవుడు ఎందుకు ఆలకించడం లేదు? ఎందుకు నా ప్రార్థనకి సమాధానం వెంటనే ఇవ్వట్లేదు? ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? ఇలా రకరకాల ఆలోచనలతో అనేక మంది నలిగిపోతూ ఉన్నారు. అనేక మంది ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు అని ఆ ఆలోచనలకి సమాధానముగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు చెప్పమని ఈ రోజున ఈ సందేశాన్ని మనకి ఇస్తున్నారు. ఆమేన్. ఎవరైతే మీ ప్రార్థనకి సమాధానం దొరకట్లేదు అనుకుంటున్నారో, ఎవరైతే ఎందుకు ఈ జీవితం ఇట్లా కొనసాగుతుంది, దిగులేంటి, చింతేంటి, సమస్య ఏంటి, ఈ ఇబ్బంది ఏంటి, వ్యాధి ఏంటి, పరిష్కారం లేనటువంటి పరిస్థితులు ఏమిటి అని చెప్పేసి నలిగిపోతూ ప్రభు అని ఎప్పుడు విడుదల ఇస్తామని చెప్పేసి ఆయన సన్నిధిలో ఆయన కొరకు ఆక్రందన చేస్తూ ఉన్నారో వారందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఈ రోజున. ఆమేన్. నీ పట్ల నువ్వు గ్రహించవలసింది ఏంటంటే, ఇప్పటికే నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది అన్న సంగతి. ఆమేన్. ప్రణాళిక ఉందని చెప్తున్నారండి. ప్రార్థనకు వచ్చిన దగ్గర నుంచి ఇదే మాట చెప్తున్నారు. ప్రభువు నమ్మిన దగ్గర నుంచి ఇదే మాట చెప్తున్నారు. నా పట్ల దేవుడికి ప్రణాళిక ఉందన్న సంగతి తెలుసు. అయితే అది ఎప్పుడు నెరవేరుతుంది? అది ఎప్పుడు నాకు నా జీవితంలో అది నెరవేర్పు కలుగుతుంది? నా జీవితం అయిపోవాలా? నా వయసు అయిపోవాలా? నా ఆరోగ్యం అయిపోవాలా? లేకపోతే నాకు ఉన్నటువంటి స్థితిగతులు అన్నీ అయిపోయిన తర్వాత ముసలాంటి అయిపోయిన తర్వాత వీటన్నిటిని నేను అనుభవిస్తానా? అప్పటి వరకు నాకు సమాధానం కలగదా? అప్పటి వరకు నాకు సంతోషం కలగదా? అప్పటి వరకు నా బ్రతుకుకి నెమ్మది లేదా? అప్పటి వరకు నా హృదయానికి నెమ్మది లేదా? అప్పటి వరకు నాకు క్షేమమైన స్థితిని నేను చూడనా అనేటువంటి ఆలోచనతో అనేక మార్లు ప్రశ్నిస్తున్నటువంటి దేవుని బిడ్డ, దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, కొన్ని విషయాలు మనం అనుకున్న టైంలో జరుగుతాయి, మరికొన్ని విషయాలు దేవుడు అనుకున్న టైంలోనే జరుగుతాయి. మనం అనుకున్న పని మనం అనుకున్నట్లు జరగవు. మనం అనుకున్న దానికి పూర్తి రివర్స్లో జరుగుతాయి. చూస్తున్నటువంటి వారు, వింటున్నటువంటి వారు ఇదేంటి ఎట్లా అవుతుంది, ఇట్లా అనుకున్నారు కదా, అట్లా ఎందుకు అవుతుందని చెప్పేసి క్వశ్చన్ చేసే విధంగా ఉంటాయి కొన్ని. కానీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఆయన దగ్గర మాత్రమే ఉంది. ఆమేన్. ఏదైనప్పటికీ మనం గమనించాల్సింది, గుర్తించాల్సింది ఏంటంటే ఒకటే, ఆయన నమ్మినటువంటి జీవితాలు ఎప్పటికీ భద్రంగా కాపాడబడతాయి. ఆమేన్. ఈ లోపులో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని ఉప్పెనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నమ్మినటువంటి దేవుడు
తోడుగా ఉన్నాడు. ఆమేన్. మనం అనుకునేటువంటి మాట ఏంటంటే, తోడుగా ఉంటే ఈ పరిస్థితి నాకు ఎందుకు రావాలి అనే క్వశ్చన్. ఇదే క్వశ్చన్ని నీ చెవులో పదే పదే అపవాది కూడా రేపుతుంటాడు. అపవాది నీ చెవులో పదే పదే మోగిస్తూ ఉంటాడు. నీ ఆలోచనలో పదే చొప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడే కనుక నీకు తోడు ఉంటే ఈ సమస్య ఎందుకు వస్తుంది? దేవుడే కనుక నీకు తోడు ఉంటే నీ ప్రార్థనకి సమాధానం ఎందుకు రావట్లేదు? దేవుడే కనుక నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు ప్రార్థన చేస్తే సమాధానం వెంటనే రావాలి కదా. దేవుడే కనుక నీకు తోడుగా ఉంటే ఈ సమస్య తొలగిపోవాలి కదా, ఈ వ్యాధి పోవాలి కదా, ఈ ఇబ్బంది పోవాలి కదా, ఈ బలహీనత పోవాలి కదా. అసలు రాకూడదు కదా, పోవటం కాదు, అసలు రాకూడదు కదా అనేటువంటి ఆలోచనలు పదే పదే చొప్పిస్తూ నీ మనసులో క్వశ్చన్ మార్కులు ఉంచేస్తాడు. ఈ రోజున అపవాది నీ మనసులో పెడుతున్నటువంటి క్వశ్చన్స్ని, లేదా నీ అంతరంగంలో నీకు కలుగుతున్నటువంటి క్వశ్చన్స్ని ప్రక్కన పెట్టి నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించమని చెప్తూ ఉన్నాడు. ఆమేన్. ఒక్క మారు ఆయనకి అప్పగిస్తే, ఒక్క మారు కనుక ఆ సమస్యను ఆయన టేకప్ చేస్తే, లాయర్ ఉన్నాడు అనుకోండి కోర్టులో, మా పక్షంగా వాదించడానికి ఈ కేసును మీరు వాదిస్తారా, తీసుకుంటారా అంటే ఆయన తీసుకుంటే, ఒకసారి తీసుకుంటే ఆ కేసుని పరిష్కరించి అది సాల్వ్ చేసే వరకు కూడా, అది పరిష్కరించి ఆ కేసులో జయోపజయాలు ఏదో చూసే వరకు కూడా ఆ లాయరు ఆ కేసు గురించి బాధ్యత తీసుకోవడం తన బాధ్యత. కానీ కొంతమంది అలా చేయొచ్చు, చేయకపోవచ్చు, మధ్యలోనే వదిలేయచ్చు. కొంతమంది లాయర్లు గడ్డి తిని తీసుకున్నటువంటి కేసుని వాళ్ళ పక్షంగా వాదించకుండా పరపక్షం వారికి సపోర్ట్గా మాట్లాడి కేసులో ఫెయిల్ అయ్యేటట్టుగా చేయొచ్చు. ఇక్కడి నుంచి వచ్చేది తక్కువ, అటు నుంచి వచ్చేది ఎక్కువ, పోతే పోయింది, ఒక కేసే కదా అని చెప్పేసి రాజీ పడిపోయి మనస్సాక్షి నమ్ముకుని, మనసును నమ్ముకుని ఆ పని చేసేటువంటి వృత్తికి అన్యాయం చేసేటువంటి వాళ్ళు సమాజంలో ఉండొచ్చేమో. కానీ ఈ జీవమగలిగినటువంటి దేవుడు తన వ్యక్తిత్వానికి ఎప్పుడూ కూడా మాట కలిగేటువంటి పని కూడా రాను ఆయన. ఆమేన్. తన వ్యక్తిత్వానికి మచ్చ వచ్చేటువంటి స్థితిని ఎన్నడూ కూడా రాని కూడా ఆయన. తన వ్యక్తిత్వం ఏమిటయ్యా అంటే, తను ఏదైతే మాట ఇచ్చాడో ఇచ్చినటువంటి మాటను నెరవేర్చడమే. ఆమేన్. నీ జీవితంలో ఎప్పుడైతే ఒక మాటని ఆయన వాగ్దానం చేశాడో, చేసేటువంటి వాగ్దానం నెరవేరే వరకు కూడా భూమి ఆకాశము తల్లకిందులైనప్పటికీ కూడా ఆయన వాగ్దానం మాత్రం మర్చిపోయేవాడు కాదు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కనుక నీ జీవితంలో నిశ్చింతగా నీ కేసును ఆయన చేతిలో పెట్టామని చెప్పేసి గ్రహించి నిశ్చింతగా నిద్రపోమంటే ప్రార్థన చేయకుండా కాదు, సమస్య గురించి పక్కన పెట్టేసి హ్యాపీగా నిద్రపో. సమస్యను అసలు పట్టించుకోవసరం. తెల్లారితే శిరచ్ఛేదనం చేస్తారన్న సంగతి పేతురుకు తెలుసు. అప్పటికే మరొక శిష్యుడు శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ఈలో పండుగ వచ్చేసింది. పండగ దినము పూర్తి అయిన తర్వాత మరుసటి రోజుకి నా తల కూడా అట్లాగే ఖండించబడుతుందన్న సంగతి తెలిసినప్పటికీ కూడా ఇంకా క్షణాలు గంటలు లెక్క పెట్టుకుంటూ, దేవుడా నువ్వు ఎందుకు కాపాడలేదు, ఇప్పటికే ఒకటి చంపించేసావు, ఇప్పుడు మరొకటి నేను కూడా చావడానికి రెడీగా ఉన్నాను, నిన్ను నమ్మినందుకు నా భక్తికి ఫలితం మీద నువ్వు చెప్పినటువంటి మాట ఏంటి, చేసిన పని ఏంటి అని చెప్పేసి పేతురు దేవుణ్ణి నిందిస్తూ, ప్రభువుని నిందిస్తూ ప్రార్థన చేస్తూ కూర్చోవాలి. కానీ పేతురుకున్న ధైర్యం ఏంటి తెలుసా? పేతురుకున్నటువంటి ధైర్యం ఏంటి తెలుసా? చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 1వ పేతురుకు ఉన్నటువంటి నమ్మకం ఏంటి తెలుసా? యేసు ప్రభు ఎవరో తెలియదు, ఎక్కడో వాడో తెలియదు, ఏంటో తెలియదు,
ఓ రోజున చేపలు పట్టి ఒక చేప కూడా పడక వల్ల బాగు చేసుకున్నటువంటి టైంలో పేతురు దగ్గరికి వచ్చాడు ప్రభు. వచ్చి నీ పడవ కాస్తంతా నాకు కాసేపు ఇస్తావా, దానిలో కూర్చుని 4 మాటలు చెప్పి వెళ్తాను అన్నటువంటి మాట విన్నటువంటి పేతురు అలాగే ఎక్కువ బోధకుడా అని చెప్పేసి ఆ పడవని బోధకుడైనటువంటి క్రీస్తు ప్రభువుకు అప్పగించగా అక్కడ బోధ చేసిన దరుగుల ఒక అద్భుతం చేశాడు. అవన్నీ ఇక్కడ రాయబడలేదు. కానీ పేతురు దగ్గరికి యేసు ప్రభు వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు వరకు నువ్వు చేపలు పట్టుకుంటూ ఉన్నావు, ఇప్పుడు వరకు సముద్రంలో వలలు వేస్తూ చేపలు పడుతున్నటువంటి నన్ను వెంబడించు. ఇది మొదలుకొని చేపలు పట్టేటువంటి వాడుగా కాకుండా మనుషులు పట్టేటువంటి వాడుగా నేను చేస్తాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటి వరకు చేపలు పట్టేటువంటి జాలరుగానే నిన్ను పిలుస్తున్నారు అందరూ కూడా. ఇప్పటి నుంచి ఈ వృత్తిని విడిచిపెట్టేసి నన్ను వెంబడించు, నీ వలను విడిచిపెట్టేసి నన్ను వెంబడించు, నీ యొక్క చేపలను విడిచిపెట్టేసి నన్ను వెంబడించు, నీ పడవను విడిచిపెట్టేసి నన్ను వెంబడించు. ఇంకొక మాట చెప్పాలంటే, నీకు ఉన్నటువంటి సమస్తాన్ని, నీ తల్లిదండ్రులని, నీ కలిగిన బంధుజనగాన్ని అందరినీ కూడా విడిచిపెట్టి నన్ను వెంబడించు, నేను మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అన్నాడు. ఆమేన్. అక్కడ కింద వచనంలో కనిపిస్తుంది, వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళు కూడా తమ తండ్రి వద్ద వాటన్నిటిని విడిచిపెట్టేసి యేసు ప్రభువును వెంబడించడం మొదలుపెట్టారంట. తండ్రిని కూడా విడిచిపెట్టేసి. ఆమేన్. పేతురుకు ఉన్నటువంటి నిశ్చయత ఏంటి తెలుసా? పేతురుకు ఉన్నటువంటి ధైర్యం ఏంటి తెలుసా? పేతురుకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి తెలుసా? ఆ రోజున నేను చేపలు పట్టుకునేటువంటి వాడిని పిలిచాడు. ఎందుకు? మరలా చేపలు పట్టుకోవడానికి పంపించడం కోసం కాదు. మరి దేనికి? చేపలు పట్టడం విడిచిపెట్టేసి నన్ను వెంబడించయ్యా, నేను మనుషులు పట్టేటువంటి జాగ్రత్తగా చేస్తానన్నాడు. ఆమేన్. ఇప్పుడు పేతురుకు ఉన్నటువంటి గ్రహింపు ఏంటంటే, ఆ చెరసాలలో బంధించబడక మునుపు పేతురు తృప్తిగా చేపలను పట్టినట్లుగా తృప్తిగా మనుషుల పట్ల అప్పటి వరకు ఏదో ఓ ప్రసంగం ద్వారా 3000 మంది రక్షించబడ్డారు, జస్ట్ ఏదో సాక్ష్యం చెప్పారు అంతే, గొప్ప కార్యం జరిగింది, ఇది నాకు తృప్తిని ఉంటలా. నేను చేపలను పట్టడానికి ఎట్లయితే వేటకు వెళ్ళాను, ఇక్కడ చేప ఉంటుందని వలేసి అక్కడ చేప దొరక్క, కాదు ఇక్కడ ఉంటుందని ఇక్కడ వలేసి అక్కడ దొరక్క, అక్కడ ఉంటుందని అక్కడ వేలేసి అక్కడ దొరికి, లేకపోతే ఇంకో చోట వలేసి ఇంకోటి దొరికి, అట్లా ఇదిగో ఇక్కడ దొరికింది, ఇక్కడ తృప్తిగా ఉంది, ఇంకోటి కావాలని చెప్పేసి తనివి తీరా వల వేసి తనివి తీరా చేపలు పెట్టినటువంటి సందర్భాలు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? చెరసాలలో తెల్లారితే చెరసేదనం చేయబడుతుందన్న సంగతి ఎరిగిన సందర్భంలో నేను వేటకు వెళ్ళి నా తోటి వాళ్ళు వలలు వేసి చేపలు పడుతుంటే వాళ్ళకన్నా ఎక్కువ చేపలు నేను పట్టాలని ఆసక్తితో నేను వలలు వేసి చేపలు పెట్టారే. పేతురు అంటే ఏంటి అనుకున్నావురా, ఆలస్యంగా వచ్చినా కానీ అద్భుతం జరిగింది తెలుసా అని చెప్పేసి కావరం ఎగరేసిన సందర్భాలు, అనేక సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ నా జీవితంలో తృప్తి తీరా సవాళ్ళు విసిరి నా తోటి వారి దగ్గర నుంచి వాళ్ళకన్నా మించినటువంటి రీతిలో చేపలు పెట్టినటువంటి ఘనత నాకు ఉంది. ఈ రోజున ఆ చేపలు పట్టే వృత్తిని విడిచిపెట్టేసి నన్ను వెంబడించమని చెప్పాడు ఈ ప్రభు. ఆయన్ని వెంబడిస్తూ ఉండగా నాకు తృప్తి తీరా మనుషులు పట్టేటువంటి అవకాశం ఇంక కలగలేదే. అంటే ఇంకా నెరవేరవలసినటువంటి మాట నా జీవితంలో ఉంది. ఈయన మాట చెప్తే నెరవేరుతుంది, ఈయన మాట చెప్తే తప్పనిసరిగా జరిగి తీరుతుంది. మరి అటువంటిది ఇక్కడ ఎందుకు జరగలేదు కనుక తప్పనిసరిగా జరుగుతుంది. జరగవలసింది నా ముందు శిరచ్ఛేదనం చేయబడినటువంటి యాకోబు వల్లే నాతలో కూడా శిరచ్ఛేదనం చేయబడుతుందని చెప్పేసి అనుకోలేదండి. మరి ఏమనుకుంటాడు చెప్పమంటారా? నా ద్వారా ఇంకా జరగవలసిన పని విస్తారంగా ఉంది. ఆమేన్. నా ద్వారా పట్టవలసినటువంటి ఆత్మలు ఇంకా విస్తారంగా ఉన్నాయి. నేను చేయవలసిన పని ఇంకా చాలా ఉంది. నా ప్రభువు ముందుగానే నాతో చెప్పాడు నీవు ముసలి వాడు అయినప్పుడు వారిని నడిపిస్తానని. ఇప్పుడు నీ ఇష్టానుసారంగా నువ్వు నడుస్తున్నావా? నువ్వు ముసలివాడు అయినప్పుడు నిన్ను వారు ఎత్తుకుని మోస్తారు అని చెప్పినటువంటి మాటలు, ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నేను ఇంకా వయసులోనే ఉన్నాను, నాకు ఇంక ఓపిక ఉంది. నేను ముసలివాడు అయినప్పుడు జరగవలసిన ప్రవచనం ఇంకోటి ఉంది, ఆ ప్రవచనం నెరవేరాల. అవేమీ నెరవేరకుండానే ఇప్పుడు నేను చనిపోతానా? నో. రేపు ఇచ్చాడా? చనిపోకపోవటం ఏంట్రా? అయిపోయింది. నీ పక్కన చచ్చిపోయాడుగా,
ఇంకా నువ్వేగా, ఇంకా ఈ రాత్రికి వచ్చేసి అద్భుతం జరిగిపోతుందా? ఇప్పుడు వచ్చేసి ఒక అద్భుతం జరిగిపోతుందా? ఇప్పుడు వచ్చేసి ఒక కార్యం జరగబడి జరుగుతుందా? ఎవరి చేతిలో నుంచి నువ్వు విడిపించబడలేవో తెలుసా? నీ చుట్టూ ఉన్నటువంటి ఆ సైనికులు చూడండి, నిన్ను బంధించినటువంటి హేరోదు రాజు, ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి క్రూరుల్లో అతను కూడా ఒకడు. ప్రజల మెప్పు కొరకన్నా, తన మెప్పు కన్నా, ఇంకా ఇతరుల యొక్క అవసరతను చూసేటువంటి వాడు కాదు అతను. ఇతరుల క్షేమం పట్టించుకునేటువంటి వాడు కాదు అతను. ఇతరుల యొక్క ఆలోచన, ఇతరుల యొక్క మంచి గురించి ఆలోచన చేసేవాడు కాదు. తన మెప్పు కోసం, తనకి ఘనత ఎక్కడైతే కలుగుతుందో ఆ పని చేయడానికి, ఏ పనైనా చేయడానికి అడ్డము లేకుండా చేసేటువంటి వాడు. అటువంటి ఓ దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి రాజు యొక్క బంధకాలను ఉన్నావయ్యా. నువ్వు ఉన్నటువంటి బంధకాలు సామాన్యమైనవి కాదు. అప్పటికే ప్రజలకు మాట ఇచ్చేసాడు, అయిపోయింది, నీ పని అయిపోయిందిరా, నువ్వు చచ్చిపోతావో తెల్లారితే అని ఒక వైపున ఆ చావు తనను వెంటాడుతూ ఉంటే, మరొక వైపున పేతురు కలిగిన నిశ్చయిత ఏం తెలుసా? ప్రతి చావుకరమైన పరిస్థితి నుంచి జయించి విడుదల పొందిన జీవము కలిగిన ప్రభువు యొక్క మాట వైపు చూస్తూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ ఆయన నాతో చెప్పిన మాట ఉంది. ఆ మాట నెరవేరే వరకు ఆయన నన్ను విడిచిపెట్టడం. ఆమేన్. ఆ మాట ఎప్పుడైతే గ్రహింపులోకి వచ్చాడో పేతురు గుర్రు పెట్టి నిద్రపోవడం మొదలుపెట్టాడు. ఆమేన్. గుర్రు పెట్టి గుర్రకు పెట్టి మరీ నిద్రపోవడం మొదలుపెట్టాడు. చూసినటువంటి తోటి ఖైదీలకి వీడికి పిచ్చేమైనా పెట్టిందా? తెల్లారితే చచ్చిపోతాడు, వాడి గురించి భయం మాకు ఉంది, మాకు నిద్ర పట్టలా. అరే పేతురు గారు, ఎంత అద్భుతాలు జరిగించారయ్యా మీరు. ఒక మాట చెప్తాను, నేను అన్ని వేల మంది మార్చబడ్డారు. ఒక వ్యక్తి చేయి పట్టుకుంటే పుట్టుకతోనే కుంటువాడుగా ఉన్నటువంటి వాడు యొక్క కాళ్ళకి సత్తు వచ్చి వాడు నడవడం మొదలుపెట్టాడు. ఇంత గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి నీవు తెల్లారితే చచ్చిపోతావని భయం నీకు లేదు, బాధ నీకు లేదు. మాకు బాధ ఉంది అని చెప్పేసి ఆ రాత్రంతా నిద్రపోకుండా ఏడ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదే చెరసాలు. కానీ పేదకు మాత్రం బాధ లేదు. కారణం ఏంటి తెలుసా? ఏంటో తెలుసా? దేవుడు తన పట్ల కలిగిన ప్రణాళిక నెరవేరే వరకు విడిచిపెట్టడని నిశ్చయిత కలిగినటువంటి వాడే హ్యాపీగా గురుబెట్టి నిద్రపోతూ వచ్చాడు. ఆమేన్. ఈ పగటి కాలంలో దేవుడు చెప్తున్నటువంటి మాట కూడా నీతో అదే. నీ పట్ల నేను చేసిన ఉద్దేశించిన సంగతులు నెరవేరు వరకు నీ చెయ్యి పట్టుకుని నేను విడిచిపెట్టను. ఆమేన్, ఆమేన్. ఏ సంగతి అయితే చేయడానికి నీ పట్ల నేను ఉద్దేశించాను, ప్రణాళిక కలిగి ఉన్నాను, ఆ ప్రణాళిక నెరవేరే వరకు కూడా నీ చెయ్యి నేను విడిచిపెట్టను. ఆ సంగతి గుర్తుపెట్టుకో. నేను విడిచిపెట్టేసాను నువ్వు అనుకుంటున్నావేమో, నేను పట్టించుకోవట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, నేను చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, నేను మాట్లాడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. పదే నీతో మాట్లాడుతూ కూర్చుంటా, నాకేం పని పాట లేదా? ఎన్ని మార్లు మాట్లాడాలని ప్రశ్న చేస్తున్నాడు. ఎవరితోనో నాకు తెలియదు. రాత్రి కూడా నువ్వు అడిగొచ్చావు దేవుణ్ణి, ఈ విషయంలో నాకు ఎందుకు సమాధానం ఇవ్వు అని చెప్పేసి దేవుణ్ణి నువ్వు అడుగుతున్నావు. దేవుడు చెప్తున్నాడు, ఎన్ని మార్లు చెప్పను నీకు? ఎన్ని మార్లు చెప్పను? ఒక మారు చెప్తే సరిపోదా? 2 మార్లు చెప్తే సరిపోదా? 3 మార్లు చెప్తే సరిపోదా? ఇంకా ఎన్ని మార్లు చెప్పమంటావు? ఎన్ని మార్లు చెప్పమంటావు అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. మాట ఇచ్చి నెరవేర్చేటువంటి జీవం గల దేవుడు నేను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పదే నీతో కూర్చొని మాట్లాడటానికి నాకు టైం లేదు అంటున్నాడు. మాట్లాడాల్సిన టైంలో నేను మాట్లాడతాను, మాట్లాడాల్సిన టైంలో నేను మాట్లాడతాను. నావన్నీ కూడా మాట కన్నా చేతలే ఎక్కువ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డిని మర్చిపోవట్లే మనం. ఏ సందేశంలోకి వెళ్ళినా కానీ జగన్ గారు మనకు గుర్తొస్తూనే ఉన్నారు. ఆయన మాటలు తక్కువ, చేతలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి ఒక మాట సమాజంలో. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పనుల్లో ఎక్కడైనా మార్పు ఉంటుందేమో, కానీ ఆయన చేసినటువంటి చేతల్లో కూడా లోపమేమైనా ఉంటుందేమో, కానీ జీవముకి వెళ్ళినటువంటి దేవుడు చేసేటువంటి చేతల్లో లోపం అనేది ఉండదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మాట తప్పనటువంటి దేవుడు చెప్తున్నాను మాట. అదేంటంటే
నీ జీవితంలో ఏదైతే నేను చేయటానికి ఇప్పటికే వాగ్దానం చేశానో, చేసిన వాగ్దానం నెరవేరే వరకు నీ చేయి విడిచిపెట్టను. ఆమేన్. అయితే అది నెరవేరడానికి దేవుడి దృష్టిలో కొంత టైం ఉండొచ్చు. మన దృష్టిలో టైం అవుతాయ్యా, వెంటనే జరిగిపోవాలి, నువ్వు చెప్పావుగా వెంటనే జరిగిపోవాలయ్యా అని చెప్పి మనం అడుగుతాం. దేవుడు అంటాడు, పిచ్చాడు నువ్వు కూర్చోట్లా, ఏది ఎప్పుడు జరగాలో నాకు తెలిసిలే, నేను చూసుకుంటాలే అని చెప్పేసి కొన్ని పనులు ఆలస్యం చేస్తూ ఉంటాడు. మనకేమో విరక్తి వస్తుంది, శరాపు వస్తుంది. ప్రార్థన చేసిన దేవుడు వింటలేదు, ప్రార్థన చేసిన దేవుడు సమాధానం చెప్పలేదు, ప్రార్థన చేసిన ఈ సమస్య ఇంకా రోజు రోజు పెరిగిపోతుంది, ప్రార్థన చేసినప్పటికీ ఈ సమస్యకి పరిష్కారం దొరకలేదని చెప్పి చిరాకు వచ్చేసి దేవుని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి సమాజంలో చాలామందికి. అయితే దేవుడు చెప్తున్న మాట, నువ్వు చిరాకు పడవద్దు, నువ్వు విసిగిపోవద్దు, నిరాశలోకి వెళ్ళిపోవద్దు, నిరాశలోకి వెళ్ళిపోవద్దు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడు ఆయన. ఆమేన్. ఆమేన్. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడు. నీ ఆశ నిరాశ కాదు, తగిన కాలం ముందు అది నెరవేర్చబడుతుంది. అప్పుడు వరకు ఓపికతో ఎదురు చూడమంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుడు చేసినట్టు వాగ్దానాలు, ఒకసారి వాగ్దానం చేస్తే చేసినట్టు మాట నెరవేరుస్తాడని చెప్పడానికి ఎగ్జాంపుల్, దేవుడు అన్నాడు అబ్రహాం గారు, మన పితృడైన అబ్రహాం గారితో చేసిన వాగ్దానం ఏంటి? నీ తండ్రి నుంచి, నీ స్వజనాంగం నుంచి, నీ ఊరు నుంచి అన్నింటిని విడిచిపెట్టేసి నేను చూపించే దేశానికి వెళ్ళవయ్యా, నేను అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కలిగిన సమస్తాన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. చెప్పినటువంటి మాట విన్నటువంటి అబ్రహాం గారు అన్నింటినీ అందరిని విడిచిపెట్టేసి ఊరిని విడిచిపెట్టి ప్రయాణం సాగించాడు. అబ్రహామును కాలగమనంలో దేవుడు ఆశీర్వదించాడా, ఆశీర్వదించలేదా? చెప్పాలి. కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఈ రోజున. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నేను ఆశీర్వదిస్తానని. ఆశీర్వదించాడా, ఆశీర్వదించలేదా? ఎంతగా ఆశీర్వదించాడు? ఎలియాజరు అంటాడు, నా యజమానుడు ఒకప్పుడు కట్టుబట్టలతో బయలుదేరి వచ్చాడయ్యా ఇక్కడి నుంచి, ఈ రోజున ఇది ఉంది ఇది లేదని చెప్పడానికి వీలు లేకుండా అన్ని విషయాల్లో దేవుడు నా యజమానుని ఆశీర్వదించాడు. ఆమేన్. హల్లెలూయా. అన్ని విషయాల్లో నువ్వు ఏ విషయంలో అబ్రహాము దగ్గర పొదుగు చూపిస్తానని చెప్తా, మేము ఏదైనా పేరు చెప్పు, ఏదైనా అవసరం చెప్పు, ఈ విషయంలో నా యజమాని దేవుడు ఆశీర్వదించడం లేదు చెప్తాను అని చెప్పేసి అంటే అన్ని విషయాల్లో ఆహార విషయంలో ఆశీర్వదించాడు, ఆస్తి విషయంలో ఆశీర్వదించాడు, ఆరోగ్యం విషయంలో ఆశీర్వదించాడు, చివరికి భూభాగం విషయంలో ఆశీర్వదించాడు. ఇంత మాత్రమే కాదండి, మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి పిల్లల విషయంలో కూడా, సంతానం విషయంలో కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. తను చెప్పినటువంటి మాట, నీ గర్భవాసంలో ఒక బిడ్డనిస్తానని చెప్తే అబ్రహామే ఇంకా ఆలోచన చేసుకో, అయ్యా నాకు బిడ్డలు పుట్టరు, కానీ ఇదిగో నా దాసుడు ఉన్నటువంటి పెద్ద దాసుడు ఉన్నటువంటి నేనే ఎలియాజర్ని, నా దాసుడిని నా కుమారుడిగా స్వీకరిస్తానని చెప్పాడు ఒకప్పుడు నా యజమానుడు. దేవుడు అన్నాడట, రేపు ఇచ్చాడా, ఎలియాజరు నీకు కొడుకు కాదయ్యా, దాసుడే, నేను నీ కడుపులో బిడ్డనిస్తానని చెప్పాడట. సరే, కాలగమనంలో శార మాట విని హాగర్తో వెళ్ళాడంట, హాగర్ ద్వారా బిడ్డను కన్నాడంట. అప్పటికి శారకి ఇంకా బిడ్డలు కలగకపోయేసరికి పోలే వయసు అయిపోతుంది కదా, ఇక వయసు అయిపోతున్నాడు, నాకు బిడ్డలు ఎలా కలుగుతారు, ఇవి ఒకడు పుట్టాడు కదా ఇష్మాయిలు, వీడిని నా కొడుకుగా స్వీకరిస్తానని చెప్పాడంట దేవుడితో. మళ్ళీ అన్నాడంట దేవుడు, అరే పిచ్చాడా, వీడు కాదు, వీడిని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు కన్నావు కనుక శారా గర్భం నుంచి నీకు పెట్టినేస్తానని చెప్పాడంట. ఆ మాట కూడా నమ్మాడంట మా యజమానుడు. నమ్మి అలా దేవుని వైపు చూస్తూ ఉండగా కాలగమనంలో అదే శారాకి 99 సంవత్సరాల వయసు వచ్చినాక, మా యజమానుడికి 100 సంవత్సరాల వయసు వచ్చినాక, ముసలివాడు కుంటుకుంటూ కర్రపోటేసుకుంటూ వెళ్ళేటువంటి వయసులో గర్భము పిల్లలు కనేటువంటి వయసు అయిపోయి గర్భం ఉడికినటువంటి టైంలో మా యజమానురాలు యొక్క గర్భాన్ని తెచ్చాడంట జీవం వెళ్ళినటువంటి దేవుడు. హల్లెలూయా. గర్భాన్ని తెరవడం మాత్రమే కాదు, ఒక అందమైనటువంటి బిడ్డకి జన్మనిచ్చాడు. అందమైనటువంటి బిడ్డకి జన్మనివ్వడం మాత్రమే కాదు, ఆ బిడ్డని ఆ యవ్వన వయసు వచ్చే వరకు పెంచాడు. ఇప్పుడు ఆ బిడ్డకి యవ్వన వయసు వచ్చిన తర్వాత
భార్య కావాల్సి వచ్చింది. ఆ భార్యని ఎక్కడో తన దేశంలో తన ప్రాంతంలో ఉన్నటువంటి అందమైనటువంటి స్త్రీలు ఎవరో ఒకరు తీసుకొచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి కోరుకోవాలా. తన స్వజనాంగంలో నుంచి వాటిలో నుంచి నా కుమారుడికి ఒక భార్య కావాలని మీ దగ్గర పంపించాడు అయ్యా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అన్ని విషయాల్లో చెప్పినటువంటి మాట కొదువు లేకుండా అన్ని విషయాల్లో సమృద్ధిగా ఆశీర్వదించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఆయన ఆ రోజు అబ్రహాముతో చెప్పిన మాట నెరవేర్చలేదా? నెరవేర్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. ముందుకు వెళ్ళడానికి ముందుగా వెనక్కి వెళ్దాం, వెనక్కి ముందుకి సాగుదాం ఈరోజు ప్రయాణం. కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే మన తాతగారు ఎవరో నోవహు తాతగారు. నోవహు తాతగారితో దేవుడు చెప్తూ వచ్చాడు, నువ్వు ఒక ఓడను సిద్ధపరచవయ్యా. ఈ లోకమంతా నేను చూస్తూ ఉండగా ఈ లోకమంతా చెడిపోయి ఉంది. ఈ లోకమంతా కఠిక దారుణమైన స్థితిలో ఉంది. పాపంతో పుచ్చిపోయింది. ఈ పుచ్చిపోయినటువంటి ఈ లోకానికి నేను ప్రక్షాళన చేయాలనుకుంటున్నాను. కనుక నీవు ఒక ఓడను సిద్ధపరచు. నేను భవిష్యత్తులో జలప్రలయం ద్వారా ఈ ప్రపంచం అంతటిని నిర్మూలన చేసి నిన్ను ఆశీర్వదించి నీ ద్వారా సంతానాన్ని విస్తరింపజేస్తానని చెప్పాడు. చెప్పిన మాట దేవుడు నెరవేర్చడా లేదా? చెప్పాలి, నెరవేర్చడా లేదా? ప్రజలందరూ కూడా నోవాహుని హేళన చేస్తూ వచ్చారు. రేపు ఇచ్చాడా? వర్షం అంటే ఎట్లా ఉంటుంది? అప్పటి వరకు భూమి మీద వర్షం లేదండి. దేవుడు చేసేటువంటి కార్యాలు ఎప్పుడు కూడా ఆశ్చర్యంగా ఉంటాయి. దేవుడు చెప్పినటువంటి మాటలు ఎప్పుడు కూడా ఊహకు అందవు. భూమి మీదకి విస్తారమైన వర్షం పడుతుంది, భూమి అంతా మునిగిపోతుంది. మీరు ప్రభువుని నమ్మండి, దేవుడిని నమ్మండి, మార్పు పొందండి, మీ జీవితాలు మార్చుకోండి అని చెప్పేసి నోవాహు ఆ ప్రజలందరికీ సువార్త చెప్తూ వాడ తయారు చేపిస్తుంటే నోవాహుకి పిచ్చి పట్టింది. దేవుడు 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 అంటాడు, భక్తి 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 అంటాడు, ప్రార్థన ప్రార్థన ప్రార్థన, పరిశుద్ధత పరిశుద్ధ పరిశుద్ధ అంతా తప్పించి మనతో పాటు ఈ లోకంలో తిరగడం, సుఖించడం, లోక ఆచారాల్లో పాల్పొందడం, లోకపు జీవన పద్ధతుల్లో పాల్పొందడం, ఎంతవరకు కూడా పరిశుద్ధత పరిశుద్ధతని మడిగట్టి కూర్చుంటాడని చెప్పేసి ఎంతమంది నోవాహుని హేళన చేస్తూ వచ్చుంటారు ఆ కాలంలో. అవునయ్యా, నువ్వు చెప్పేవు జరుగుతుందని ఎన్ని సంవత్సరాలు చూడాలయ్యా? నువ్వు చెప్తే వెంటనే జరిగిపోవాలి కదా. 1 సంవత్సరం జరగలా, 2 సంవత్సరాలు జరగలా, 10 సంవత్సరాలు జరగలా, 50 సంవత్సరాలు జరగలా, ఇంకెంత సంవత్సరాలు చూడాలయ్యా? నా వయసు అయిపోతుంది. నువ్వు జరిగించవు. కానీ ఈ ప్రజలందరూ అనేటువంటి మాటలు నేను పడలేకపోతున్నాను, ఈ మాటలు నేను వినలేకపోతున్నాను, నేను చేయటం మానేస్తానని చెప్పేసి నోవాహు గారు అన్నారా? అలా మరేం చేశారు? జీవము వెళ్ళినటువంటి దేవుడు నన్ను చూశాడు. నోవాహులో ఉన్నటువంటి నిశ్చయత చూడండి. జీవము కలిగినటువంటి దేవుడు నన్ను చూచాడు. ఏ స్థితిలో చూశాడు చెప్పమంటారా? అందరూ కూడా నువ్వు మడికట్టుకుని కూర్చుంటావు. ఎంతవరకు భక్తి 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 తప్పించి దేవుడు 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 తప్పించుకోటి లేదా? నీకు బంధువులు లేరా? రక్త సంబంధికులు లేరా? వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు లేవా? వాటిని ఎవరితో నువ్వు కలవా? ఎవరితో నువ్వు ఉండవా? ఎవరు నీకు అవసరం లేదా? ఇది దేవుడే కావాలా అని ప్రశ్నిస్తున్నటువంటి నిన్ను ప్రశ్నిస్తున్నట్లుగా ఆ రోజున నోవాహు గారిని కూడా ప్రశ్నిస్తూ వచ్చారు. నోవాహు చెప్పిన మాట, అవును, నాకు ఈ దేవుడే కావాలి. ఆమేన్. నాకు ఈ దేవుడే కావాలి, ఈ దేవుడితో ఉండటమే కావాలి అని మనసాక్షికి దోషము నేరము మోపబడకుండా తన యథార్థంగా జీవిస్తూ వచ్చాడు నోవాహు గారు. అందరూ విడిచిపెట్టిన, అందరూ తోలాడుతున్న, అందరూ తృణీకరిస్తున్నా, నీకు దేవుడు తప్పించి నువ్వు అనుకున్నటువంటి పని చేయడం తప్పించి మాతో పాటు వచ్చి సంతోషించవా? మేము పిక్నిక్ వెళ్తున్నాం, మాతో పాటు రావా? మేము పార్టీ చేసుకుంటున్నాం, మాతో పాటు రావా? మేము త్రాగుతున్నాం, మాతో పాటు తాగవా? మేము సుఖిస్తున్నాం, మాతో పాటు సుఖించవా? మేము జల్సాలు చేస్తున్నాం, మాతో పాటు జల్సాలు చేయవా? ఇవన్నీ తప్పేముంది? లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అట్లాగే చేస్తున్నారు, మేము అట్లాగే చేస్తున్నాం, నువ్వు ఒక్కడే బడి కట్టుకుని కూర్చున్నావు. నీకు సంగతి తెలుసా? అందరూ ఎక్కువ ఏ పని చేస్తారో అదే నిజం కదా. ఎక్కువగా చేసేటువంటి ప్రజలందరూ ఎక్కువగా చేసేటువంటి పని ఏ పని అయితే మంచో అదే ఎక్కువ మంది చేస్తారు. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు చూడు, నీవు తప్పించి, నువ్వు నీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పించి అందరూ కూడా ఒక విధంగా జీవిస్తుంటే నువ్వు ఒక్కడవే లోకానికి విరుద్ధంగా నడుస్తున్నావు. ఇప్పుడు తప్పు చేస్తాం నువ్వా మేమా అనేటువంటి క్వశ్చన్ నోవాహు గారికి ఎదురవ్వలేదా? ఈరోజు నీకు ఎదురైనట్లుగా నీకు ఎదురైనప్పుడు నువ్వు అనుకుంటున్నావు, అవును నిజమే కదా, అందరూ కూడా ఒకే విధంగా ఉంటున్నారు, అందరూ సుఖిస్తున్నారు. ఎంతమంది ప్రార్థనకు వెళ్తూ, ఎంతమంది ప్రార్థనలకు వెళ్తూ, ఎంతమంది భక్తి చేస్తూ లోకంతో మమేకం అవ్వట్లేదు. ప్రార్థనకు వెళ్ళినప్పుడు పరిశుద్ధంగాను, ప్రార్థన అయిపోయిన తర్వాత అపరిశుద్ధంగా జీవించడం
నిన్ను కూడా రాజీ పడమని చెప్తూ ఉండగా, లేదు నేను అలా రాజీ పడ్డంటే నేను నిందిస్తుంటే, దూషిస్తుంటే, హేళన చేస్తుంటే, అవమానపరుస్తుంటే, మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు లోకానికి అందరికీ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. నీకు ఎవరు అవసరం లేదు, కుటుంబం అవసరం లేదు, పిల్ల అవసరం లేదు, పాప అవసరం లేదు, బిడ్డ అవసరం లేదు, అన్నయ్య అవసరం లేదు, తమ్ముడు అవసరం లేదు, నీకు ఎవరు అవసరం లేదు, నీకు దేవుడే కావాలి, నీకు మాకు సంబంధం లేదు పో అని చెప్పినప్పుడు బాధపడుతున్నావా? బిడా బాధపడుతున్నావా? ఈ దేవుడిని నమ్మి నేను నా అన్నటువంటి వారిని నేను పోగొట్టుకుంటున్నానే, ఈ దేవుడిని నమ్మి ఈ దేవుని దృష్టిలో నేను యథార్థంగా జీవించడం వల్ల నా అన్నటువంటి వారి కోపానికి గురవుతున్నానే, వాళ్ళు ఈరోజు నన్ను వెలివేస్తున్నారని చెప్పేసి బాధపడుతున్నావా? దేవుడు చెప్తున్న మాట, బాధపడవద్దు. నోవాహు గారు అలా దూషిస్తూ ఉంటే నోవాహు గారు ఆ దోషాన్ని నిందలు ఎదుర్కొంటూ ఉన్నాడు. నీకులాగా నిజమే కదా, ఇంతమంది క్వశ్చన్ చేస్తున్నారు, ఇంతమంది చెప్తున్నారు, వాళ్ళందరూ చెప్తున్నారు నిజమేగా. నేను భీష్మించుకుని మడికట్టుకుని కూర్చుని భక్తి చేయడం వల్ల నాకు ఒరుగుతుంది ఏంటిది? అన్ని నిందలేగా, అంత అవమానమేగా, అంత హేళనేగా, అంత మోసమేగా, అంత దగేగా. అన్ని అక్రమంగా జీవిస్తున్నటువంటి వారు సమృద్ధిగా అనుభవిస్తున్నారు. వారికి కష్టం అనేది కలగట్లా, బాధ అనేది కలగట్లా, నిందల మీద రావట్లా, వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వస్తున్నాయి, ఆ ఆదాయం మీద ఆదాయం వస్తూ ఉంది, ఎకరాలు కొంటూ ఉన్నారు, ప్లాట్లు కొంటూ ఉన్నారు, బంగారాలు దిగదూడుస్తూ ఉన్నారు. ఈ లోకంలో సర్వ సమృద్ధి వాళ్ళకి కలుగుతుంది. ఈ నా అన్నటువంటి వారు బంధువర్గం అంతా కూడా అటే ఉన్నారు. నేను యథార్థంగా జీవించడం ద్వారా నా అన్నటువంటి వారందరూ నాకు దూరం అయిపోతున్నారు. నా అన్నటువంటి వారు నాకెవరు సపోర్ట్ చేయట్లేదు, అందరూ నాకు వ్యతిరేకంగా మారిపోతున్నారు. నేను ఎందుకు ఈ భక్తి చేయాలి అనేటువంటి క్వశ్చన్ నీలో వచ్చినట్లుగా ఆ రోజున నోవాహు గారు రాలేదా? చెప్పండి, మాకు తెలియదండి. నోవాహు గారిలో వచ్చిందో రాలేదో మాకు తెలియదు. ఆ కాలంలో మేము లేవు కదా, మాకు తెలియదని చెప్తారా? ఈరోజు నీకు ఈ సమస్య ఎదురైతే మనకన్నా ఎక్కువగా సమస్యలు వాళ్ళకి ఎదురైనాయి. ఆమేన్. అయితే నోవాహు ఎక్కడ కూడా తను నమ్మిన నమ్మకాన్ని విడిచిపెట్టలే. కారణం ఏంటి తెలుసా? నోవాహుతో దేవుడు మాట్లాడినప్పుడు ఒకే మాట నేను నోవాహు గుర్తించాడు. ఏమనయ్యా అంటే, భూలోకాన్ని నేను చూసినప్పుడు భూమి అంతా చెడిపోయిందయ్యా, నోవాహు ఒక్కడే నీతిపరుడుగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. భూలోకాన్ని నేను చూసినప్పుడు భూలోకం అంతా చెడిపోయింది, నోవాహు ఒక్కడు మాత్రమే నీతిమంతుడుగా ఉన్నాడు. అప్పటి వరకు దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నా భక్తి ఏమైపోతుంది, నా యథార్థత ఏమైపోతుంది, నా జీవితం ఏమైపోతుంది, లోకమంతానేమో ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, నేను మాత్రం వాటన్నింటినీ ప్రక్కన పెట్టి భక్తిగా నిష్ఠగా జీవిస్తున్నాను. ఇంతకీ జీవిస్తున్నది విధానము నాది తప్ప వాళ్ళ తప్ప? తప్పు నాదా వాళ్ళదా అనేటువంటి సందేహముతో ఉన్నటువంటి నోవాహుకి దగ్గరికి కరెక్ట్గా తన బాధతో ఆలోచనలో నిండిపోయినటువంటి టైంలో ఒకవేళ దేవుడు నోవాహు దగ్గరికి వచ్చాడేమో, నోవాహు నువ్వు కలిగిన నమ్మకాన్ని విడిచిపెట్టొద్దయ్యా. ఈ లోకమంతా నీతి తప్పింది, గతి తప్పింది, యథార్థత తప్పింది, భక్తిని తప్పింది, నీ మంచి మార్గాన్ని విడిచిపెట్టింది, నువ్వు ఒక్కడో మాత్రమే నీతిమంతుడుగా ఉన్నావయ్యా. అందుకే ఈ లోకమంతటిని ప్రక్షాళన చేయాలనుకున్నాను. నేను లోకమంతటితో పాటుగా నిన్ను కూడా పంపించేద్దాంలే అనుకున్నా. కానీ లోకములో ఒక్కడు నా కొరకు నిలబడినా ఆ ఒక్కడిని నేను విడిచిపెట్టేవాడిని కాదని చెప్పడం కొరకు, లోకములో భవిష్యత్తులో జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో, భవిష్యత్తు యొక్క జీవన విధానంలో దేవుణ్ణి నమ్మినటువంటి వాడు ఒక్కడైనా, ఒక కుటుంబమైనా, ఒక ప్రజైనా, లేదా ఒక ఊరైనా, ఒక ప్రాంతమైనా, లేదా ఒక ఇంట్లో ఎవరికి పనికిరాని ఒక వ్యక్తినైనా నేను విడిచిపెట్టేటువంటి వాడిని కాదు. ఆమేన్. నా మీద నమ్మకం ఉంచినటువంటి వారిని, నా మీద ఆధారపడినటువంటి వారిని, నా వైపు చూస్తున్నటువంటి వారు ఒక వ్యక్తి అయినా, ఒక దేశమైనా, ఒక ప్రాంతమైనా, ఒక రాజ్యమైనా, ఒక ప్రభుత్వమైనా, ఒక అధికారైనా ఎవరిని విడిచిపెట్టకుండా అందరినీ కనికరించి అందరిపైన దయ చూపించడం దేవుని నేనని భవిష్యత్తులో ఉన్నటువంటి ప్రజలకు తెలియడం కోసం నోవాహు నువ్వు ఒక్కడ వేదాంతవంతుడు ఉన్నప్పటికీ అంతా పోతే పోయింది, ఒక్కడు పోతే పోయాడు, ఇక్కడ నుంచి మరలా నూతన సృష్టి చేస్తాను, నూతన సృష్టితో పాటు నూతన వ్యక్తిని కూడా సృష్టిస్తానని చెప్పేసి అనుకోవాలి. కానీ నేను అట్లా అనుకోవట్లేదయ్యా. నోవాహు నువ్వు ఒక్కడ వేదాంతవంతుడు ఉండటం ద్వారా నీ కుటుంబంలో నుంచి నేను మరలా లోకాన్ని ఆశీర్వదింపజేస్తాను, సంతానాన్ని విస్తరింపజేస్తానని ఆ రోజులు నోవాహుతో చెప్పినటువంటి మాట, దేవుడు చెప్పినటువంటి మాటని నోవాహు నమ్మాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నమ్మాడు
పడుతున్నటువంటి విధానం, బాధపడుతున్న విధానం నోవాహు ఒక్కడికే తెలుసు. తన మనసులో పడుతున్న దిగులు ఇంకెవరికి చెప్పుకోకుండా కుమిలిపోతున్న నోవాహు దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడాడు. నేను ఎవరికి చెప్పుకోలేదే, నేను ఎవరికి చెప్పుకోకుండా నా సమస్యని చూసినటువంటి దేవుడు కాక మనకి ఎవరు చూసుంటారు? నేను చెప్పుకోకుండా నాలో నేనే మదన పడుతుండగా నా బాధని గుర్తించి నా బాధకి పరిష్కారాన్ని చూపించినటువంటి వాడు దేవుడి కాక ఇంకెవరు? కనుక ఈయన చెప్పిన మాట నెరవేరుతుంది. జీవము కలిగినటువంటి దేవుడు ఈయనే. ఈయన చెప్పిన మాట మీద నేను నమ్మకం ఉంచుతాను, ఆ నమ్మకాన్ని విడిచిపెట్టనని చెప్పేసి నోవాహు గారు నమ్మారు. మరి నీవు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, నీవు లోకమంతా ఒక రకంగా వెళ్తుందయ్యా, నువ్వు ఒకడు పెద్ద పరిశుద్ధుడువా, నువ్వు ఒకడు పెద్ద పోటుగాడువా, నువ్వు ఒకదాని భక్తి పరురాలువా, నువ్వు ఒకడు ప్రార్థన పరురాలువా, నీ వాటి భక్తి చేసినట్టు వాళ్ళు లేరా అని చెప్పేసి ఇలా చేతులు ఊపుతూ మాట్లాడుతుంటే వారి మాటలు పడలేక, వారి మాటలు అనిపించుకోలేక, వారితో వేదన పడలేక నువ్వు ఆ ప్రజలతోనూ లోకంతో రాజీ పడిపోతున్నావా? దేవుడు చెప్తున్నాడు, రాజీ పడిపోయేటువంటి వాళ్ళు నాకు అవసరం లేదు, లోకంతో రాజీ పడే వాళ్ళు నాకు అవసరం లేదు, సమాజంతో ఆచారాలతో పద్ధతులతో రాజీ పడిపోయేటువంటి వాళ్ళు నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే నేను చెప్పిన మాట ప్రకారం ఆ మాట మీద ఆధారపడి, ఆ మాట మీద నిలబడి, ఆ మాట మనకు ఎదురు చూసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు నాకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు లోకంలో నిందించబడుతున్నటువంటి నీవు లోకంలో హేళన చేయబడుతున్నటువంటి మీరు ఎవరైతే ఉన్నారో, మీ పరిస్థితుల వైపు చూడకుండా ప్రభు వైపు చూస్తూ దేనంగా కన్నీరు కారుస్తూ ప్రభు ఎప్పుడు సమాధానం ఇస్తామని మాట్లాడుతున్నటువంటి మీతోనే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను చూస్తున్నాను, నేను నిన్ను చూస్తున్నాను, నేను నిన్ను చూశాను. చెప్తున్నాను మాట, నువ్వు లోకంతో రాజీ పడతావు. రాజీ పడకుండా నిలబడినటువంటి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించలేదా? రాజీ పడకుండా నిలబడినటువంటి నోవాహుతో చెప్పినటువంటి మాట దేవుడు నెరవేర్చలేదా? నోవాహుతో దేవుడు చెప్పాడు, 1 సంవత్సరం నెరవేరలేదు, 2 సంవత్సరాలు నెరవేరలేదు, 10 సంవత్సరాలు నెరవేరలేదు, 50 సంవత్సరాలు నెరవేరలా, ఇంకెప్పుడు నెరవేరుతుంది అని చెప్పేసి అనుకుని వదిలే, ఈయన చేసేవాడు కాదులే అని చెప్పేసి నోవాహు వాడ తయారు చేయడం వల్ల ఎవరెన్ని మాట్లాడినా ఇంకో మాట చెప్పమంటారా? ఆ వాడ తయారు చేయడానికి 120 సంవత్సరాలు పట్టిందంట. 120 సంవత్సరాల కాలంలో ఎంతమంది ఆ వాడను చేస్తూ వచ్చారు, ఎంతమంది పనివాళ్ళు. మనం ఒక ఇల్లు కట్టాలంటే టాపీ మేస్త్రీలు ఎంతమంది మారుతున్నారు ఈ రోజున. ఒక ఇంటికి కరెంటు వైరింగ్ లాగాలంటే ఎలక్ట్రీషియన్స్ ఎంతమంది మారుతున్నారు. ఒప్పుకున్నటువంటి మేస్త్రి ఒక రేటుకి ఒప్పుకుంటాడు, తర్వాత వాడు తినాల్సిన తినేస్తాడు, మరి వెళ్ళిపోతాడు. ఇంకొకటి మాట్లాడుకోవాలి, వాడు కొంత తింటాడు, వాడు వెళ్ళిపోతాడు, ఇంకొకటి మాట్లాడుకోవాలి, ఇంకో వాడు ఆ పని పూర్తి అయ్యేసరికి వీడి జీవితం అంతా విరక్తి పడుతుంది. ఈసారి ఇట్లా కట్టకూడదు, ఇట్లా చేయకూడదు, ఇట్లాంటి వాళ్ళు ఏర్పాటు చేసుకోకూడదని బాధ కలుగుతున్నట్లుగా ఆ రోజు నోవాహు గారు వాడ కడుతున్నప్పుడు కూడా ఎన్ని చిరాకులు అనుభవించారో, ఎంతమంది మేస్త్రీలు మారారో. ఇంకో మాట చెప్పమంటారా? అసలు వాడనేది ఎట్లా చేయాలో తెలియనటువంటి కాలంలో నోవాహు గారు నమూనా చెప్తుంటే ఆ ప్రకారం చేసుకుంటూ వెళ్ళారంట. మనమేమో ఏ నమూనా లేకుండానే, మన దగ్గర ఏమీ లేకుండానే మన దగ్గర అన్ని నమూనాలు ఉండి, ఇది మోడల్ ఎట్లా ఉంది, ఈ మోడల్ ప్రకారం చేయమంటేనే అడ్డదిడ్డంగా చేస్తాం మనం. ఈ మోడల్ ప్రకారం నాకు కావాలని మోడల్ ఇస్తే తీరా చూస్తారు, ఆ మోడల్ చూస్తానే బొమ్మ చేస్తూ ఉంటారు, తీరా ఆ రూపం తయారయ్యేసరికి కొత్త రూపం వచ్చేస్తుంది. ఇదేంటి నేను చెప్పింది ఇది కాదు కదా, నేను దాన్ని చూస్తూనే చేశానయ్యా, నువ్వు ఇచ్చిన ఆది ప్రకారమే కుడతా వచ్చా, ఎక్కడ తప్పిందో మరొకసారి సరి చేస్తా. మీరు ఇచ్చినటువంటి ఆది ప్రకారంగా బట్టలు కుట్టడం నేర్పరైనటువంటి టైలర్కి కుదరకపోవచ్చు. విచిత్రం చెప్పమంటారా? ఆ కాలంలో నోవాహు కాలంలో ఆ చెప్పినటువంటి నమూనా ప్రకారంగా వాళ్ళు ఓడను తయారు చేశారంట. ఆమేన్. ఆ రోజున టెక్నాలజీ అది, ఆ రోజున వారు కలిగిన జ్ఞానం అది. హల్లెలూయా, హల్లెలూయా. మాటల వైపు నోవాహు చూడలా, పరిస్థితుల వైపు నోవాహు చూడలా. లోకమంతా ఒకే తీరుగా నడుస్తుంటే నోవాహు ఒక్కడే మరొక తీరులో నడుస్తూ వచ్చాడు. ఆమేన్. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీ నుంచి చెప్తున్నటువంటి, మీ నుంచి కోరుకుంటున్నది ఏంటంటే, లోకానుసారులై నడవవద్దు, లోకానుసారంగా ప్రవర్తించొద్దు, లోకపు పద్ధతుల్లో జీవించొద్దు, లోకపు పోకడలో వెళ్ళొద్దు, లోకడ
మాదిరిగా ఉండవలసింది సేవకుడు కాదు, మీకు మాదిరిగా ఉండవలసింది లోకంలో ప్రవక్త కాదు, మీకు మాదిరిగా ఉండవలసింది లోకంలో ఉన్నటువంటి ఒక భక్తిపరుడు కాదు, మీకు మాదిరిగా ఉండవలసింది, మన అందరికీ మాదిరిగా ఉండవలసింది జీవము కలిగినటువంటి దేవుడు, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. మనకు ఎట్లా ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా పని చేయాలో, ఏమి చేయాలో, ఎలా నడుచుకోవాలో సమస్తం మనకు ముందుగా ఆయన చేసి మనకి మాదిరిగా ఉంచిపోయాడని చెప్పేసి మాట్లాడుతున్నారు భక్తులు. ఆమేన్. మీరు యేసు ప్రభువుని మాదిరిగా పెట్టుకుని మీరు భక్తి చేస్తే ఎప్పుడు కూడా మీరు తొట్టిల్లరు. ఆమేన్. మీరు నన్ను మాదిరిగా పెట్టుకుంటే, లేదా మరొక సేవకుని మాదిరిగా పెట్టుకుంటే, మరొక విశ్వాసం మాదిరిగా పెట్టుకుంటే ఎక్కడైనా పడిపోవచ్చు. ఎందుకంటే నేను మనిషినేగా, మరొక భక్తి పనులు మనిషిలేగా, మరొక విశ్వాసి మనిషేగా, మరొక సేవకుడు మనిషేగా. మనిషికి ఉన్నటువంటి మనసు ఎక్కడైనా మారుతూ ఉండొచ్చేమో, బుద్ధులు ఎక్కడైనా మారుతూ ఉండొచ్చేమో, ప్రవర్తన ఎక్కడైనా మారుతూ ఉండొచ్చేమో. కనుక మనిషిని చూసి మోసపోవద్దు, మనిషిని చూసి వెంబడించవద్దు. మరి వెంబడించవలసింది ఎవరినంటే నీకు ముందు, మనందరికి ముందు నడిచినట్టు ప్రభు యేసుక్రీస్తుని చూసి ఆయన వైపు చూస్తూ ముందు కొనసాగుదాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాముతో చేసిన వాగ్దానం నెరవేర్చాడు దేవుడు. నోవాహుతో చేసినటువంటి వాగ్దానం కూడా నెరవేర్చాడు. ఓకే, తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మనం మోషేతో దేవుడు చెప్తూ వచ్చాడు. ముళ్ళ పొద దగ్గర గొర్రెలు కాసుకున్నటువంటి మోషేకి ఒక ముళ్ళ పొద మండుతూ ఉంది, కానీ అది కాలిపోవట్లేదు. ఏంటప్పా విచిత్రం, చాలాసేపు నుంచి మండుతూ ఉంది, కానీ అది బూడిదవ్వట్లేదు. ఏంటప్పా విచిత్రం, చూద్దామని చెప్పేసి దాని దగ్గరికి వెళ్ళినటువంటి మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇదిగో ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలు పెట్టినటువంటి మొర్ర నా చెవులకు వినపడింది, వారి కాచుల కన్నీరు నేను చూశాను. కనుక వారిని ఆ బానిస బ్రతుకుల నుంచి విడిపించి పాలు తేళ్లు ప్రవహించే కనాను దేశానికి తీసుకువెళ్ళడానికి నేను వచ్చాను, దిగి వచ్చాను. కనుక మోషే, ఆ ప్రజలను విడిపించడానికి నాయకుడిగా నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నా. ఆ ప్రజలను విడిపించడానికి ఒక నాయకుడిగా నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నా. నువ్వు వెళ్ళి ఆ ప్రజలను విడిపించి తీసుకురావయ్యా అని మోషేతో దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత మోషే జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినాయో. మోషే మొత్తం మీద దేవుడితో బేరవాడు వెళ్ళాడండి. దేవుడితో బేరవాడు వెళ్ళాడు. విడిపించడానికి దేవుడు చెప్పాడు కదా, చేస్తానన్నాడు. ఆయన ఎవరు నువ్వు ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు నేను ఉన్నవాడు అనువాడు అని చెప్పేసి తనతో పరిచయం చేసుకున్నాడు. నేను పలానా వాళ్ళ దేవుడిని, అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని చెప్పేసి పూర్వీకుల యొక్క చరిత్ర అంతా చెప్తున్నాడు. అన్నీ చెప్తున్నటువంటి వాడిని, మనకి మన గురించి తెలియనటువంటి వాడు మన చేయి చూసి ఇదిగో నీకు గత కాలంలో ఇది జరిగింది, గత కాలంలో ఇది జరిగింది, ఇదిగో నీకు ఈ రేఖ ఉంది, నీకు ఇద్దరు భార్యలు ఉంటారు, ఇదిగో నీకు ఏ రేఖ ఉంది, భార్య విడిపోతుంది అని చెప్పేసి రేఖలు చూసి చెప్తుంటే అమ్మో నిజమే నా గురించి అన్నీ చెప్తున్నాడు అని చెప్పేసి కొంత ఉన్నటువంటి జాతకాన్ని చెప్తున్నటువంటి వాడిని చూసి నమ్ముతావు. కానీ కలిగినటువంటి దేవుడు చెప్పినటువంటి మాటలు మాత్రం నమ్మవు నువ్వు. మనుషులు చెప్పేటువంటి మాటలు, జాతకాలు, ఇంకొక మాట చెప్పాలంటే దయ్యాలు చెప్పేటువంటి మాటలు నమ్ముతావు. కానీ జీవము కలిగినటువంటి దేవుడు చెప్పేటువంటి మాటలు మాత్రం నువ్వు నమ్ము. బ్రహ్మపరచు ఆత్మ ఏదో, దేవుని యొక్క ఆత్మ ఏదో నువ్వు గ్రహించక బ్రహ్మపరచు ఆత్మ చెప్పేటువంటి మాటలు నమ్ముతావు. కానీ జీవము కలిగినటువంటి దేవుడు చెప్పేటువంటి మాటలు నువ్వు నమ్ము. నువ్వు నమ్మితే పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మోషే దేవుడితో మాట్లాడుతూ ఉండగా దేవుడు చెప్తూ ఉన్నాడు మోషే యొక్క గతకాలపు చరిత్ర, ఇశ్రాయేలు యొక్క గతకాలపు పరిస్థితులు, వారి స్థితిగతులన్నీ, వారు అనుభవిస్తున్న స్థితిగతులన్నీ కూడా గతంలో ఉన్న సంఘటనలు చెప్పాడు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చెప్పాడు, రాబోయేటువంటి పరిస్థితులు చెప్పాడు మోషేతో దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అన్ని సందేహాలు తీర్చుకున్న తర్వాత అప్పుడు కూడా తప్పించుకుందాం అనుకున్నప్పటికీ తప్పించుకోవడానికి కుదరలా. మొత్తం మీద బలవంతంగానైనా వెళ్ళడానికి ఇష్టపడ్డాడండి మోషే గారు. వెళ్ళాడు. వెళ్ళాక ఎక్కడైనా నెరవేరలేదు అతను చెప్పిన మాట. మోషే జీవితంలో జరిగినటువంటి ఇక్కట్లు, సమస్యలు, ఇబ్బందులు, పరిస్థితులు, బాధలు, వేదనలు ఎన్నా చెప్పడానికి వీళ్ళని జరిగినాయి. కానీ మోషే నమ్మకాన్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. మోషేతో దేవుడు ముందుగానే చెప్పాడు, ఇదిగో నువ్వు వెళ్తావయ్యా, వెళ్ళగానే ప్రజలు నీకు పూల పనిపేసి సెలవులు కప్పి రా అయ్యా మమ్మల్ని విడిపించు
ప్రేమించే నాయకుడు వచ్చాడని చెప్పేసి భుజాన్ని ఎక్కించుకున్నట్లే ఉంటారు, కానీ వాళ్ళు ఎక్కించుకోరు. తర్వాత నేను కొడతాకొస్తారు, నీ మాట వినరు, నిన్ను విడిచిపెట్టేస్తారు, నీకు లోబడరు, నేను తృణీకరిస్తాను. అయినా కానీ నువ్వు భయపడద్దు. ఆమేన్, ఆమేన్. వారికి నేను చెప్పేటువంటి మాటలనే చెప్పు. ఇదిగో నువ్వు వెళ్ళగానే ఐగుప్తు రాజైన ఫరో మిమ్మల్ని పంపించేయడు, పంపిస్తానంటాడు, పంపించడు. హృదయం కట్టిమైపోతుంది, హృదయాన్ని కట్టుపరుచుకుంటాడు. అలా 9 రకాల తెగుళ్ళు పంపించిన తర్వాత కూడా హృదయం మారదు సరిగదా. రోజు రోజుకి హృదయం కట్టిమైపోతుంది. ఇంకొక తెగులు నేను ఆఖరిగా పంపిస్తాను, ఆ తర్వాత మిమ్మల్ని ప్రజల్ని పాటిస్తాను. మీరు వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్తాం. ఇన్ని సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న బానిస బ్రతుకుల యొక్క వేదన అంతా తిరిగిపోయి సమృద్ధి నుండి ఆశీర్వాదాలతో మీరు తిరిగి వెళ్తారు. ఆమేన్ అని చెప్పినటువంటి దేవుని యొక్క మాటని మోషే నమ్మాడా లేదా? మొదట్లో దేవుడి దగ్గర కూడా మోషే మళ్ళాగానే బేరాలాడుతూ వచ్చాడు. మళ్ళాగానే సమస్య వచ్చినప్పుడు దేవుడిని, అయ్యా నువ్వు చెప్పావు, నువ్వు చెప్పిన తర్వాత ఇది ఎందుకు చేయట్లేదని చెప్పేసి దేవుడిని ప్రశ్న చేస్తూ వచ్చాడు. కానీ మోషే నమ్మకం ఏంటి తెలుసా? ఎన్ని ప్రశ్నలు వచ్చినప్పటికీ, ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ మొదట్లో 1, 2, 3, 4 సమస్యల్లో దేవుడి దగ్గర క్వశ్చన్ చేస్తూ వచ్చాడు. కానీ మోషే తర్వాత 5, 6 దగ్గర నుంచి మోషే దేవుడిని క్వశ్చన్ చేయడం మొదలు పెట్టలేదు. మోషే పరిస్థితులను చూస్తున్నాడు. దేవుడు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది కనుక ఇక నుంచి దేవుడు నాతోనే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ఈ 10 తెగుళ్ళు అయిపోయిన తర్వాత ప్రజలను బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇక దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఇదిగో కర్రను ఉపయోగించమన్నాడు. చెప్పిన మాట ప్రకారం కర్రను ఉపయోగిస్తూ అనేకమైన అద్భుతాలు చేస్తూ ఆ కర్ర ద్వారా దేవుడు చెప్పిన మాటను ఉపయోగించి అనేకమైన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ ప్రజలని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, మోషేతో దేవుడు చెప్పినటువంటి వాగ్దానము నెరవేరిందా లేదా? మధ్యలో సమస్య వచ్చిందా రాలేదా? కష్టం వచ్చిందా రాలేదా? ఇబ్బంది వచ్చిందా రాలేదా? మరణకరమైన పరిస్థితులు వచ్చినాయా రాలేదా? ఇక మనం మోషే పని అయిపోయిందిరా బాబు, ఈ ప్రజలందరూ అసలు ఫరో కాదు, ఈ ప్రజలందరే మీద పడి తులతనంగా నరికేస్తారని చెప్పేసి అన్నటువంటి పరిస్థితులు వచ్చినాయా లేవా? వచ్చినాయి. నమ్మినటువంటి వారే వెన్నుపోటు పొడుస్తారన్న సంగతి తెలిసినప్పటికీ కూడా అన్నీ ఎరిగినటువంటి మోషే దేవుని మాట ముందు పెట్టుకుని వెళ్ళాడా లేదా? వెళ్ళేటువంటి మోషేని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. మరేం జరిగింది? మోషేతో దేవుడు చెప్పినట్లుగా నెరవేర్చాడు. ముందు సముద్రము, వెనకాల ఐగుప్తు సైన్యము, కాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకుని నా తలకాయ అట్లా కాళ్ళ మధ్యలోకి మధ్యప్రదేశ్ అడ్డంగా ఉంది. కాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకుని రోధిస్తున్నాడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, ఎందుకు కాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకుని ఏడుస్తున్నావు? లేచి నిలబడి నీ చేతిలో ఉన్న కర్ర తీసుకుని సముద్రం మీద కొట్టు. సముద్రం పాయలుగా చెడిపోతుంది. అప్పటి వరకు అన్నీ నమ్మినటువంటి మోషే, ప్రభువా ఇప్పుడు వరకంటే ఏదో చిన్నవి నువ్వు గాల్లో కొట్టమన్నావు, కర్ర ఆడియమన్నావు, ఆడించా, గాల్లో ఉన్న ధూళంతా పేలైపోయినాయి. ఇది నేను చేసిన పని కాదు, ఊరినే కర్ర ఏదో చేయనప్పుడు ఇట్లా ఆడించాను అనుకుంటావు. సరిపెట్టుకోవడానికి అవకాశం ఉంది. గాలిలో ఉన్నటువంటి ధూళంతా కూడా పేరుగా మారిపోయింది. ఆ ప్రజలందరినీ కూడా ఇవి బాధ పెడతా, జంతువులను బాధ పెడతా వచ్చినాయి. నువ్వేదో ఆ గాలిలో నదుల మీద కొట్టమన్నావు, కర్రను ఆడించుకుంటే అప్పుడప్పుడు మనం గొడ్డ దగ్గరికి వెళ్ళినప్పుడు, గొర్రెల దగ్గరికి వెళ్ళినప్పుడు కర్రను ఆడించుకుంటే నీళ్ళలో కొడతా ఉంటాం కదా, అట్లాగే నేను నీళ్ళలో కొట్టా, నీళ్ళని రక్తంగా మారిపోయింది అంటూ ఒక్కొక్క సమస్యని, గత కాలంలో జరిగిన సమస్యలన్నింటినీ చెప్తూ, ఇదిగో ఈ సందర్భంలో ఈ కర్రని ఇట్లా ఉపయోగించాను కదా ప్రభువా, ఇప్పుడు ముందు భీకరమైనటువంటి యుద్ధం జరుగుతానికి సమయం ఆసన్నమైంది. మమ్మల్ని ప్రజలందరినీ కూడా చంపేయడానికి బేకురులై ఉగ్గురులై మమ్మల్ని చంపేయడానికి ఆ సైన్యం అంతట్లో ఒక్కడు కూడా, ఐగుప్తులో ఒక్కడు కూడా, ఒక పిల్లవాడు కూడా, మగవాడు, పురుషుడు అనేటువంటి ఒక్కడు కూడా మిగలకుండా వీళ్ళని ఎట్లాగైనా వీళ్ళ మీద కసి తెచ్చుకోవాలని చంపేయాలనేటువంటి ఉగ్ర రూపము ధరించినటువంటి వారే మా మీద పట్టడానికి వస్తున్నారయ్యా. సమూహాన్ని చూస్తుంటే మాకు వెన్నులో ఒడుకు పడుతుంది. ముందు ఉంటేనేమో విస్తారంగా అలలు లేచి పడుతున్నటువంటి ఎర్ర సముద్రం, ఈ సముద్రాన్ని దాటుకుని వెళ్ళలేము, వెనుకున్నటువంటి వేళను కూడా మేము ఎదిరించలేము. ఇక మా పని అయిపోయింది ప్రభు, ఏం మాట్లాడమంటామని చెప్పేసి దేవుడి దగ్గర కూర్చొని దేవుడు నిందిస్తూ కూర్చొని. కానీ మోషే ఏం చేస్తూ వచ్చాడా? ఎప్పుడైతే దేవుడు మోషేతో చెప్పాడో, లేని కర్రను ఎత్తి సముద్రం మీద కొట్టమన్నాడు, మారు మాట్లాడాల ఏం చేశాడో తెలుసా? కర్రను పట్టుకున్నాడు, సముద్రం మీద సాల్చుకుంటాడు అంతే. హల్లెలూయా. ఎప్పుడైతే సముద్రం
కాస్త అలా లేచినటువంటి అల్లట్లాగా లేచినట్టుగా నిలబడిపోయి ఉంటాయి. సముద్రం రెండుగా పాయలుగా చీలిపోయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రోజు నిన్ను ముంచి వేయడానికి ఎటువంటి సముద్రం లాంటి పరిస్థితులు నీ ముందు ఉన్నాయో, నీ జీవితాన్ని మట్టు పెట్టడానికి వెనక ఎంతమంది శత్రువులు, ఎన్ని సమస్యలు, ఎంత దారుణమైన వేదనలు నీ వెనకలు ఉన్నాయో, ఈ మధ్యలో ఏమి చేయడానికి అర్థము కాక కురిగిపోతున్నటువంటి పరిస్థితి ఉందేమో, కానీ దేవుడు చెప్పినటువంటి మాట ఒకటి ఉందే. మోషే, ఏంటయ్యా ఏం చెప్తున్నావు? కర్రను తీసుకుని కొట్టబట్టి కర్ర అద్భుతం జరుగుతుందని ప్రశ్నించలా. దేవుడు చెప్పినటువంటి మాట వైపు మోషే చూస్తూ వచ్చాడు. ఆమేన్. ఈ రోజున దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మాట ఏంటంటే, మనల్ని ప్రశ్నిస్తున్న మాట ఏంటంటే, నేను చెప్పినటువంటి మాట గత కాలంలో మీతో చేసిన వాగ్దానం, నేను చేసినటువంటి వాగ్దానం మర్చారా? వాగ్దానం మర్చారా? మాట ఇచ్చి తప్పే దేవుడా నేను? మాట ఇచ్చి తప్పే దేవుడా? ఎందుకు నన్ను తక్కువగా చూస్తున్నారు? క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. ఎందుకు నన్ను తక్కువగా చేస్తున్నారు? ఎందుకు నా గురించి తక్కువగా మీరు ఆలోచన చేస్తున్నారు? ఎందుకు నేను చేయలేని వాడి వల్ల మీరు చూస్తున్నారు? ఎందుకు మీ హృదయాల్లో బలహీనమైన మనసు కలిగి ఉంటున్నారు? ఎంతకాలం ప్రార్థించాలి ప్రభువా? వయసు అయిపోతుంది, జీవితం అయిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నావు కదా. ఎంతకాలం ప్రార్థించాలని అనుకుంటున్నావు కదా. ఈ విషయం చెప్పమంటారా? మనకి చాలా కాలం అండి, మనకి సంవత్సరాలు. దేవుడి దృష్టిలో మన 1000 సంవత్సరాల కాలం దేవుడి దృష్టిలో ఒక రోజు అంట. ఇప్పుడు ఎన్ని రోజులు బాధపడవచ్చు? ఎన్ని రోజులు కాదు మాస్టర్ గారి సంవత్సరాలు. ఓకే, 10, 20, 50, 100 సంవత్సరాలు ఎవరు లేదు కదా. మన దృష్టిలో ఉన్నటువంటి కూడా 100 సంవత్సరాలు లెక్కేసుకుంటే దేవుడికి ఒక సెకండ్ కూడా కాదే, అది అరక్షణం కూడా కాదే. ఆయన దృష్టిలో మనం పొందుకునేటువంటి ఆశీర్వాదాలేమో, ప్రభువా నీ సమృద్ధిలో నుంచి మమ్మల్ని దీవించిన ఆయన. నీ దగ్గర సమృద్ధి ఉంది అంటున్నావు కదా, ఆ సమృద్ధిలో నుంచి మాకు దీవెనలు పంపించిన ఆయన అంటాం. విస్తారమైనటువంటి దీవెనలు పంపిస్తాను, ఆకాశ వాకిళ్ళు విప్పి విస్తారమైన దీవెనలు పంపించాలంటాం. దీవెనలు వచ్చినప్పుడేమో సమృద్ధి కావాలి, ఆకాశ వాకిళ్ళు విప్పాలి. కార్యాలు చేసేటప్పుడు మాత్రం మన టైంలోనే మాత్రం జరగాలి, ఆయన టైంలో మాత్రం. స్వార్థం కాదు ఇది, స్వార్థం కాదు. నీకు దీవెనలు కావాలంటేనే ఆయన సమృద్ధిలోంచి కావాలా? నీకు ఇవ్వాలంటేనేమో ప్రభువా నా చేతితో కాదు తీసుకునేది, నీ చేతితో ఇమ్మని అడుగుతావా? ఆయన చేసే పని మాత్రం నీ టైంలో, నువ్వు కోరుకున్న టైంలో, నువ్వు అనుకున్నట్లుగానే అనుకున్న ప్రకారంగా జరిగితేనే దేవుడు చేసినట్టు, లేకపోతే దేవుడు చేయనట్లా. దీన్ని ఏమంటారు? ఈ రోజున మీ మనస్సాక్షితో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నా మనస్సాక్షితో కూడా నాతోనూ మాట్లాడుతున్నాడు, మీతోనూ మాట్లాడుతున్నాడు, మనందరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. మన పనులు చేసుకునే దగ్గరేమో దేవుడా నీ సమృద్ధి కావాలి, నీ ఆశీర్వాదం కావాలి, నీ గుప్పిలు విప్పి సకల జీవి కోరికను తృప్తిపరుస్తానుగా, నీ గుప్పిలు విప్పిన ఆయన అని చెప్పేసి అంటున్నాం. ఆయన గుప్పిలు విప్పితే విస్తారంగా మనం మునిగిపోతామని కోరిక. పనులు చేసుకునే దగ్గరకు మాత్రం నేను కోరుకునే టైంలో మాత్రమే చేయను ఆయన అని అడుగుతున్నాను. ఇది మంచిదేనా? ఇది కరెక్టేనా? సంవత్సరాలు నీకు దొరుకుతుంది, నాకు కాదు. ఇంకో మాట చెప్తున్నారా? దేవుడు ఆలస్యం చేశాడంటే, నిజానికి ఐగుప్తు దేశంలోనే ఇశ్రాయేలు ఉండగా ఈ చంపేసేదేదో ఐగుప్తులందరినీ ఒక్కడే చంపేస్తే దేవుడు అన్యాయం చేసినట్లు ఉండదు. బలహీనలు పట్టుకుని వాళ్ళు ఏదో తప్పు చేశారనుకోండి, తప్పు చేసిన తప్పు వాళ్ళకి చంపేయాలా అని చెప్పేసి దేవుడి మీద నేరారోపణ చేయడానికి కూడా ఇతర దేశాల వాళ్ళకి, ఇతర ప్రజలకు అవకాశం కలగవచ్చు.
ఇప్పుడు అవకాశం కలగట్లా. మనం ఎన్నిసార్లు చదివిన బైబిల్, ఎన్ని మార్లు ఆ స్టోరీస్ చదివినప్పటికీ మనకి అవకాశం కలగట్లా. ఎందుకు కలగట్లేదు చెప్పమంటారా? ఐగుప్తీయులే ఇశ్రాయేల్ని, బాబు మీరు ముందు మా కళ్ళ ముందు కనిపించొద్దురా బాబు, వెళ్ళిపోండి అన్నారు. అయ్యా అయ్యా వెళ్ళిపోతాం, కానీ మాకు అమ్మగారి పట్టు చీరండి. రేపు పట్టు చీర కాదు, ఇంకా ఇంట్లో బీరువాలు ఉన్నాయండి, ఆ పట్టు చీరలన్నీ తీసుకెళ్ళిపో. ఇంకా కాలం చాలా, ఇక ఆ పక్కన ఉన్నటువంటి నా బట్టలు కూడా తీసుకెళ్ళిపో. ఇక అక్కడ ఉన్నటువంటి నీ పిల్లలకు కావాల్సిన బట్టలన్నీ, ఇవన్నీ ఏంటి అవసరమే దాన్ని తీసుకో. అయ్యా అట్లాగనే అయ్యా అయ్యా వెళ్తాం, కానీ అమ్మగారి దగ్గర ఉన్నటువంటి ఈ చైన్ కదరా బాబు, అది నక్లీస్, ఇక్కడ ఉన్నటువంటి రాసులన్నీ ఉన్నాయి, ఇవన్నీ తీసుకుని మూట కట్టుకెళ్ళిపో. నువ్వు ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం నాకు కావాలి, నీకు ఏది కావాలంటే ఏది తీసుకెళ్ళిపోండి, ముందు వెళ్ళిపోవడానికి. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి దాసుల్ని, దాసురాలని, ఆ యజమానులు అయినటువంటి వారు వాళ్ళ ఇళ్ళలో ఉన్నటువంటి ఆహారమే కానివ్వండి, వస్తువులే కానివ్వండి, ఐశ్వర్యమే కానివ్వండి, సొమ్ములే కానివ్వండి, గాడిదలే కానివ్వండి, గుర్రాలే కానివ్వండి, రథాలే కానివ్వండి, వీళ్ళు జీవితకాలంలో సంపాదిస్తారా? అంతా తరతరాలకి సరిపడినటువంటి ఆస్తిపాస్తుల్ని సమృద్ధిగా దేవుడు ఇస్తూ వచ్చాడు కదా వీళ్ళకి. ఆమేన్. ఆ స్థితి కలిగించడం కోసం వాళ్ళని 430 సంవత్సరాల పాటు బానిసలుగా ఉంచాడు. దేవుడు ఏది చేసినా సమృద్ధిగా చేస్తాడు. మనం వాళ్ళు అనుకున్నట్లుగా వెంటనే వాళ్ళు విడిపించేసినట్లయితే, వాళ్ళు అనుకున్నట్లుగా వెంటనే మొదటి సూచక్రియతోనో, రెండో సూచక్రియతోనో, నాలుగో సూచక్రియతోనో, ఆరో సూచక్రియతోనో పంపించేసినట్లయితే ఇంత సమృద్ధి వచ్చేది కాదు. రే బాబు పోండిరా బాబు, ముందుకు పట్టురా అని చెప్పేసి ఊరిని ఒట్టి చేతులతో పంపించేవాళ్ళు. దేవుడు ఎప్పుడు ఏ పని చేసినా ఒట్టి చేతులతో పంపించేటువంటి కార్యం చేయడు. మరి ఎటువంటి కార్యం చేస్తాడంటే, నువ్వు మోయటానికి వీలైనటువంటి సమృద్ధి అయిన దీవెనలు, ఇది ఉంది ఇది లేదని చెప్పడానికి వీలైనటువంటి సమృద్ధి అయిన దీవెనలు అబ్రహాముని దీవించిన దేవుడు, ఇస్సాకుని దీవించిన దేవుడు, యాకోబుని దీవించిన దేవుడు నిన్ను నువ్వు దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఇష్టపడుతున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన చేసేటువంటి పనులు ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ఆయన చేసే కార్యాలు ఎప్పుడు కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఎక్కడ వెళ్ళి పెట్టి చూపించడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు వెళ్ళిపోమని చెప్పినటువంటి వాళ్ళు అయ్యారు ఐగుప్తులు. వెళ్ళిన తర్వాత వెనకాల తరుము కూర్చోవాళ్ళు అయ్యారు. వెళ్ళమంటుంది దేనికి, తర్వాత దేనికి, అదే లోపల ఉంచేసుకుంటే అప్పుడే ఏదో సంగతి తెలుసుకునే వాళ్ళుగా. ఇప్పుడు వెళ్ళమని మొత్తం అందరూ పిల్లలతో సహా, పురుషులు అనేటువంటి బుడ్డాడితో సహా అట్లాంటాడు కూడా. వెళ్దాం పదా, మనం చెప్పే కదా గొడవ పడుతున్నాం, కాబట్టి బుడ్డాడు వెళ్తున్నాడని. వాడు కొట్టలేడు, ఒకవేళ పెద్దాడు ఎదురు తిరిగితే బ్యాగ్ పారిపోతాడు. కానీ ఇప్పుడు ఇతరుని కొట్టడానికి కర్ర పట్టుకుని పరిగెట్టాడు, ఆయుధాలు పట్టుకుని బుడ్డాడితో సహా పరిగెత్తు వచ్చారు పురుషులు అనేటువంటి వాళ్ళు. మగవాడు అనేటువంటి వాడు ఐగుప్తులో లేడు. ఇశ్రాయేల్ తరమాలి, ఇశ్రాయేల్ చంపాలి, అవసరమైతే వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మా బానిసలుగా చేసుకోవాలని వచ్చారు. కానీ వచ్చినటువంటి వాడు వచ్చినట్లుగా పంపించింది వాళ్ళే, ఇప్పుడు తరుణకు వస్తుంది వీళ్ళే. కనుక వాడు చేసింది వాళ్ళ మీదకే రావాలి అనుకున్నాడు దేవుడు సైలెంట్గా. సరే, ఇశ్రాయేల్ ప్రయాణం చేస్తున్నారు, సముద్రం దాటి అవతలకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేల్ అయితే దేవుడి మీద ఆధారపడ్డారు, ఐగుప్తులు ఆధారపడ్డారా? ఇశ్రాయేల్ అయితే దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చారు. మోషే, ఇశ్రాయేల్ ప్రజలు కొంతమంది కలిసి. కనుక దేవుడు సమాధానం ఇచ్చాడు, ఇశ్రాయేలే ఆ సముద్రం దాటి పంపించేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దాటిన తర్వాత ఐగుప్తులు కూడా మనం కూడా దాటుదాం పదరా అని చెప్పేసి వారు ఆలోచించకుండా దాంట్లో పడి వెళ్ళడం ఇశ్రాయేల్ చేసిన తప్ప, ఐగుప్తులు చేసిన తప్ప? ఇశ్రాయేల్ మంచిగా చేశారు కదా, ప్రార్థన చేసి వెళ్ళారు. కానీ ఐగుప్తులు ప్రార్థన చేసుకోవాలా, కనీసం వాళ్ళ దేవతలు కూడా అక్కడ. ఇప్పుడు మనకు దారి ఏర్పడింది, దాంట్లో పడి వెళ్ళిపోదాం పదండే, ముందు వెనక ఆలోచించకుండా పరిగెత్తారు. ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళారు, అంతే. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మధ్యలోకి వెళ్ళిన తర్వాత దేవుడు తన పని చేయడం మొదలు పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు తీసిన గోతులో వాళ్ళే పడ్డారు అని సమాజం అర్థమయ్యేటట్లుగా దేవుడు చేశాడా లేదా? దేవుడు ఎప్పుడూ కూడా తన చేతికి మట్టి అంటే పనులు చేయడండి. దేవుడు ఎప్పుడు కూడా తనకి నిందొచ్చేటువంటి పనులు చేయను. ఈ రోజున మనం చదువుతున్నప్పుడు నన్ను తరిమినటువంటి శత్రువులకు కూడా అటువంటి గతే పడుతుందని నమ్మకం మనకు కలుగుతుంది తప్పించి, దేవుడు అన్యాయం చేశాడు అక్కడ ఐగుప్తులు అని చెప్పేటువంటి వాడు ఒక్కడు కూడా లేడు కదా. దేవుడు మన విషయంలో ఏ కార్యం చేసినప్పటికీ అటువంటి కార్యాలే చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి సమృద్ధిగా ఉన్నటువంటి కార్యాలు మనం అనుభవించాలంటే అండి ఆలస్యం అవుతుందా లేదా? ఆలస్యం అవుతుంది. ఆలస్యం అవుతుందని ఆవేదన చెందొద్దు. ఆలస్యం అవుతుందని ఆవేదన చెందొద్దు. బలహీనపడిపోవద్దు, సన్నగిలిపోవద్దు.
దేవుడు చెప్తున్న మాట, నీ పక్షముగా కార్యము జరిగించే వరకు నేను నీ చేయి విడిచిపెట్టను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నేను నీ చేయి విడిచిపెట్టను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేద్దాం. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు కూడా నీ చేయి విడిచిపెట్టను. కష్టపడి గంటన్నర మెసేజ్ రాసుకున్నా, అది కూడా చెప్పకుండా మరొక మెసేజ్లో తీసుకెళ్ళాడు ఆయన. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు కూడా నీ చెయ్యి విడిచిపెట్టనని చెప్తున్నాడు. దేవుని మాట వింటావా? ఇప్పటికే నీకు చేసినట్టు వాగ్దానాన్ని నువ్వు నమ్మావు. ఆయా సందర్భాల్లో ప్రశ్నిస్తున్నావు, సమాధానం ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఎన్ని మార్లు ప్రశ్నిస్తున్నప్పటికీ విసుగు చెందక సమాధానం ఇస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ సమస్య వచ్చిన ప్రతిసారి నువ్వు సందేహంతో ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడిని అడుగుతూ ఉంటే ఆయన మనసు బాధపడుతూ ఉంది. మరి ఏం చేయాలి? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు. పేతురు నేను మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానం ఇంకా నెరవేరలా. ఆ వాగ్దానం నెరవేరడానికి ఇంకా టైం ఉంది కనుక నాకు ఏమీ కాదనే నమ్మకాన్ని చెరసాలలో కలిగి ఉన్నాడు కనుక తాను కలిగి ఉన్న నమ్మకం ప్రకారముగా దేవుడు తన దూతను పంపించి చెరసాలలో ఉన్నటువంటి పేతురును బయటికి తీసుకుని వచ్చాడు. నువ్వు కలిగి ఉన్న నమ్మకాన్ని నువ్వు విడిచిపెట్టకుండా దేవుడి వైపు చూస్తూ ఉన్నట్లయితే, దేవుడి మీద ఆధారపడినట్లయితే, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి చెరసాల లాంటి పరిస్థితులు నువ్వు అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఎవరు విడిపించలేని పరిస్థితి. ఇక తెల్లారితే చిరంచనం చేయబడుతుంది, దీన్ని ఎవరు మార్చలేరు, రాజుగారు ఆజ్ఞాపించారు, జరగాల్సిందే అని చెప్పింది. అయినప్పటికీ రాజులకు మించిన రారాజు పైన ఉన్నాడు. సర్వలోకానికి రారాజు జీవము కలిగిన దేవుడు పైన ఉన్నాడు. ఆయన మాట ఇస్తే దాన్ని తిరిగి తీసుకునేటువంటి వాడు కాదు. ఆయన మాట తప్పి ఇంకెవరు ఏ కార్యము జరిగించలేరు. ఆయన సెలవు లేకుండా నీ వెంట్రుక కూడా ఓడదని చెప్తున్నాడు. నీ తలలో ఉన్నటువంటి వెంట్రుక ఓడాలని ఆయన మాట సెలవు కావాలని చెప్తున్నాడు. ఆయన మాట సెలవు లేకుండా నీకు హాని చేయడానికి ఎవడు నీ ముందుకు రాలేడు. ఏ మాత్రము కీడు నీకు సంభవించదు. మరొక మారు దేవుడు నేను బలపరుస్తూ చెప్తున్నాడు. ఏ మాత్రము కీడు నీకు సమీపించదు. ఏ మాత్రము ఆపద నీకు సమీపించదు. నువ్వు ఉన్నటువంటి ఆపద శాశ్వత కాలం ఉండదు. నువ్వు అనుభవిస్తున్నటువంటి సమస్య శాశ్వత కాలం ఉండదు. వీటన్నింటిని మించినటువంటి క్షేమము చూడబోతున్నావు. నువ్వు పడుతున్న నిందలకి, అవమానాలకి, వేదనకి, బాధకి పరిష్కారముగా రాబోయే కాలంలో నేను చేసినటువంటి కార్యము చూసినటువంటి వారందరూ కూడా అబ్బా వీరి దేవుడు గొప్ప దేవుడు, నిజముగానే వీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అని చెప్పేటువంటి కాలము ముందు రాబోతుంది. నా సమృద్ధి ఏంటో నువ్వు చూస్తావు. నా సమృద్ధి ఏంటో నువ్వు చూస్తావు. నమ్మకాన్ని ఒక నా మీద ఆధారపడమని చెప్తున్నాడు. యేసు ప్రభు శిష్యులతో వాగ్దానం చేశాడు. తను వాగ్దానం చేసి నెరవేర్చకుండా ఉన్నాడు. సదాకాలం మీకు తోడుగా ఉంటాడని చెప్పినటువంటి వాడు తోడుగా ఉంటున్నాడా లేదా? సమస్యను చూడిపిస్తున్నాడా లేదా? పరిస్థితుల్లో కాపుదల ఉంటున్నాడా లేదా? మేము చూడలేదు అంటున్నావు. ఒకవేళ నువ్వు ఆయన చూడలేదు, నేను ఆ మేలుని అనుభవించడం లేదంటే ఎక్కడ తప్పిపోయావో ఆలోచన చేసుకో. ఎక్కడ తొలగిపోయావో ఆలోచన చేసుకో. ఎక్కడ దేవుని యొక్క మాటకి అవిధేయత చూపిస్తున్నావో ఆలోచన చేసుకో. ఎక్కడ ఆయన మనసుని బాధ పెడుతున్నావో ఆలోచన చేసుకో. ఎక్కడ ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోకుండా నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావో ఆలోచన చేసుకో. నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటే అది ఆయనకు సంతోషం కాదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవాలి, ఆయనకు కావాలి. మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉంటావా? ఎంతమంది మీ జీవితాలని ప్రభువుకు అప్పగిస్తూ మరొకసారి నా జీవితాన్ని, నా పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికని ఆయన నెరవేర్చినట్లుగా నా జీవితాన్ని ఆయనకి సమర్పిస్తున్నానని చెప్పి మిమ్మల్ని మీరు దేవునికి సమర్పిస్తూ మీ హృదయాలను ఆయన వైపు తెరచి మీ చేతులు ఆయన వైపు ఎత్తి ప్రభువా నన్ను నీకు సమర్పిస్తున్నానని చెప్పేవాళ్ళు మాత్రమే మీ జీవితాలను ఆయనకి సమర్పిస్తూ చెప్పండి. ఈ రోజున మరొక అవకాశాన్ని ప్రభు మీకు ఇస్తాను. ఇప్పటికి నువ్వు తొలగిపోయినప్పటికీ నిన్ను విడవకనిపోయినా ఇక్కడికి నువ్వు చూపిస్తూనే మాట్లాడుతున్నాను. భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. నీతి అనే నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను.
నీ పక్షంగా నా కార్యం జరిగిస్తాను. చేసిన వాగ్దానం నెరవేర్చు దేవుడు నేను. చేసిన వాగ్దానం నెరవేర్చు దేవుడు నేను. నీ జీవితాన్ని సమృద్ధికరమైన స్థితిలోకి తీసుకున్నాను. శ్రేష్టమైన యువతను నేను తోడ్పరుస్తున్నాను. మేలైనది చేయక నీకు విడిచిపెట్టను. మేలైనది చేయక నీకు విడిచిపెట్టను. ఆయన చేతులుగా అప్పగించుకుంటూ ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారా?